ఒకినావా బ్యాటరీ R30 అరౌండ్లీ మైలేజ్ వచ్చేసరికి 50 to 60 అరౌండ్ అయితే మైలేజ్ వస్తుంది. 50 దాటి ఒక 65 లోపు బిలో 60 వస్తుంది అనుకోండి. బ్యాటరీ యొక్క ఏహెచ్ వచ్చేసరికి 28 ఏహెచ్. సెల్స్ వచ్చేసరికి పర్వాలేదు, మంచి క్వాలిటీ సెల్స్ యూజ్ చేస్తున్నారు. బట్ దీంట్లో ఏంటంటే ఒకినావాలో ప్రాబ్లం ఎక్కువ ఏంటి వస్తుందంటే BMS ప్రాబ్లం వచ్చేస్తుంది విపరీతంగా. ఇది చాలా చిన్న BMS. ఇందులో ఏం మోస్పేట్లు ఉంటాయో ఎలా వాడుతున్నారో కంపెనీ వాడికి అయితే నాకు అర్థం కావడం లేదు. 13 సిరీస్ 40 ఆంపియర్ పీక్ కరెంట్ అయితే ఇది 40 ఆంపియర్ ఎట్టి పరిస్థితుల్లో అంటించలేదు. పీక్ కరెంట్ పక్కన పెట్టండి, నార్మల్ కరెంట్లో 25 ఆంపియర్కి వెళ్ళగానే ఇది స్ట్రక్ అయిపోతుంది. ఫస్ట్ 1 month వరకు అయితే వర్క్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి ఇది పీక్ కరెంట్ అయితే అందించలేకపోతుంది. హై స్పీడ్లో వెహికల్ డ్రైవ్ అయ్యేటప్పుడు బండి ఒక టాప్ స్పీడ్ వచ్చేసరికి దీని వచ్చేసరికి ఒక 40 వరకు అయితే స్పీడ్ వెళ్తుంది. 20 స్పీడ్ వెళ్ళిన వరకు అయితే పర్వాలేదు. 25, 30 దాటిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఈ BMS అనేది కరెంట్ అనేది అందించలేకపోతుంది. ఒకినావా బ్యాటరీస్ R30 చాలా బ్యాటరీస్ చూశాను. ప్రతి ఒక్క బ్యాటరీలో కూడా మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి BMS వచ్చేసరికి విపరీతంగా కంప్లైంట్ వచ్చేస్తుంది. ఇలాంటి ఓపెన్ టైప్ BMS చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి, చీప్గా ఉంటాయి క్వాలిటీ ఐటమ్స్లో కూడా. వెహికల్ తీసుకునేటప్పుడు ఎవరైనా R30 వెహికల్ తీసుకునేటప్పుడు కొద్దిగా చూసుకోండి. బ్యాటరీ విషయంలో విపరీతంగా కంప్లైంట్లు వస్తున్నాయి. ఎందుకంటే ఒక డీలర్ అయితే నాకు ఎక్కువగా, ఒక డీలర్ కాదు చాలా మంది డీలర్లు R30లో ఎక్కువ కంప్లైంట్లు కనిపిస్తున్నాయి. ఇదేంటంటే సామాన్య ప్రజలకు వచ్చేసరికి వెహికల్ వచ్చేసరికి కొద్ది తక్కువ కాస్ట్లో ఉంటుంది. అందుకోసం అందరూ ఈ వెహికల్కి ప్రిపేర్ చేస్తున్నారు. తక్కువ స్పీడ్లో వెళ్ళొచ్చు, కొద్ది తక్కువ కాస్ట్లో ఉంటుందని. కానీ ఇందులో వచ్చేసరికి ప్రాబ్లం వచ్చేసరికి బ్యాటరీలో కొద్దిగా ఎక్కువగా ప్రాబ్లం వస్తున్నాయి. ఇలాంటి R30 బ్యాటరీలు దాదాపు ఒక 5-10 బ్యాటరీస్ అయితే చేసాం. ప్రతి ఒక్క బ్యాటరీలో కూడా ఎక్కువ కంప్లైంట్ వచ్చేసరికి BMS కంప్లైంట్ వస్తుంది. సెల్స్ వచ్చేసరికి DMG సెల్స్. ఇప్పుడు మేమేమైతే యూజ్ చేస్తున్నామో ఆ సెల్ యూజ్ చేస్తున్నారు. సెల్ యొక్క పర్వాలేదు, క్వాలిటీ విషయంలో బాగానే ఉన్నది. బట్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అంత క్వాలిటీగా అయితే లేదు. అంటే మనం ఆ కంపెనీ అయితే ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది అని అనకూడదు. అంటే కంపెనీని నేను కంపేర్ చేయడం లేదు. దీనిపైన నేనైతే ఇంకా బెటర్గా బ్యాటరీస్ అయితే తయారు చేస్తున్నాం. అంటే మన గొప్ప అని మేము చెప్పుకోవడం లేదు. వీళ్ళు ప్యాకింగ్ కూడా అంత పర్ఫెక్ట్గా లేదు. తర్వాత ఏమి సీట్లు వాడడం లేదు, కాపర్ సీట్ వాడడం లేదు. ఇందులో స్టిక్కర్స్ కూడా ఉండవు అనుకుంటా. పైన స్టిక్కర్స్ పైన యొక్క సెల్ పైన రౌండ్ స్టిక్కర్స్ కూడా ఇది వాడడం లేదు. బ్యాటరీ కూడా అడ్డ విధంగా ప్యాకింగ్ చేసేస్తున్నారు. బట్ ఓకే, ప్యాకింగ్ పక్కన పెట్టండి, ఫినిషింగ్ పక్కన పెట్టండి. ఎక్కువ ప్రాబ్లం వచ్చేసరికి ఈ BMS అయితే విపరీతంగా కంప్లైంట్లు వస్తుంది. చిన్న BMS వాడుతున్నారు. తర్వాత దీంట్లో వేరే BMS JBD కూడా యూజ్ చేస్తున్నారు. అది కూడా అంత క్వాలిటీ ఉండడం లేదు. పీక్ కరెంట్ వెళ్ళేటప్పుడు తట్టుకోలేకపోతుంది. నెక్స్ట్ ఇది ఇలాంటి బ్యాటరీ మనం ఆల్రెడీ డీల్ చేసాం. ఇప్పుడు మనం వేసే BMS వచ్చేసరికి డాలీ BMS పీక్ కరెంట్ పక్కగా 40 ఆంపియర్ 100% డెలివరీ ఇస్తుంది. పీక్ పక్కన పెట్టండి, ఇది నార్మల్ కరెంట్ వచ్చేసరికి 40 ఆంపియర్, పీక్ వచ్చేసరికి 50 ఆంపియర్ వరకు సపోర్ట్ చేస్తుంది. 100% కూడా. ఎందుకంటే ఈ BMSలో వచ్చేసరికి 10 బ్యాటరీలు వేసాం, ఒక్క బ్యాటరీ కూడా మళ్ళీ రిటర్న్ కంప్లైంట్ అయితే లేదు. సెల్స్ పైన కూడా ఎటువంటి ఫైర్ ప్రూఫ్ కోసం ఈ కెప్లాన్ టేప్ కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయడం లేదు. ఇది బ్యాటరీ అయితే రెడీ చేసాం, కానీ ఏ విధంగా రెడీ చేసామనేది అయితే చూసుకోవడం లేదు. తర్వాత పైన PVC కవర్ కూడా ఏదో అడ్డ విధంగా ప్యాక్ చేసేస్తున్నారు తప్ప క్వాలిటీ అయితే పెద్దగా కనిపించడం లేదు. బట్ వాళ్ళు చేసి కొద్దిగా మంచి పని ఏంటంటే సెల్స్ విషయంలో కొద్ది మంచి సెల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. DMG సెల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. మిగతా ప్యాకింగ్ వచ్చేసరికి కొద్దిగా నాకైతే ఇబ్బందిగా అనిపించింది. బట్ BMSలో మాత్రం 100% కూడా ఫెయిల్ అయిపోతున్నాయి. BMS ప్రతి ఒక్క BMS కూడా R30 యొక్క BMS ప్రతి ఒక్కరు కూడా ఫెయిల్ అయిపోతున్నారు. అన్ని ఓపెన్ టైప్ BMSలో వాడుతున్నారు. తర్వాత సర్వీస్కి వెళ్ళి కూడా విపరీతంగా లేట్ చేస్తున్నారు అంట. అందుకు ఎవరైనా వెహికల్ తీసుకునేటప్పుడు R30 వెహికల్ అంటే R30కి సంబంధించిన బ్యాటరీ లెవెల్ తీసుకునేటప్పుడు కొద్దిగా ఆలోచించి అయితే తీసుకోండి. BMS అయితే ఇన్స్టాల్ చేసాం. ఫైనల్లీ బ్యాటరీ మొత్తం రెడీ అయిపోయింది. మధ్యలో వీడియో తీయడం కొద్దిగా కష్టంగా ఉంది. ఒకినావా R30 ఇందులో వచ్చేసరికి BMS కూడా పోయింది, అలాగే సెల్స్ కూడా కొద్దిగా అయితే పోయాయి. ఒకినావా R30 అరౌండ్ 28 AH. ఒక లైన్కి లైన్ పోయింది, అలాగే ఒక BMS కూడా చేంజ్ అయింది.